లాస్ట్ వీడియోలో మనం కొన్ని పాసిబిలిటీస్ చూసాం కదా. నేను రెండు నెంబర్స్ ఇచ్చి పాసిబిలిటీస్ ఆ రెండింటికి ఎంత వస్తుందో నెంబర్ కనుక్కోమన్నాను కదా. ఇప్పుడు దానికి వాల్యూస్ చూద్దాము. మీరు చేసింది ఇది కరెక్ట్ అయితే చూసుకోండి, లేకపోతే ఎక్కడ తప్పు చేశారో మీరు చూసుకోండి. కొంచెం బి ప్లేస్లో 8 పెట్టాం కదా, 8 పెడితే 25 వచ్చింది సమ్. సో ఏకి ఎంత యాడ్ చేస్తే 25కి 27 అవుతుంది. 2 యాడ్ చేస్తే 27 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఒక పెయిర్. ఇప్పటికి ఎన్ని వచ్చాయి? మనకి 4 వచ్చాయి. నెక్స్ట్ బి ప్లేస్లో 0 పెట్టుకున్నాం. 0 పెట్టుకుంటే 17 అయ్యింది. 17 ప్లస్ ఏ, 17 ప్లస్ ఏ. 17కి ఎంత కలిపితే మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుంది? 17కి 1 కలిపితే, ఎందుకంటే 18 కూడా మల్టిపుల్ ఆఫ్ 9 కనుక 1 కలిపితే 18 అయింది. 18 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఇదొక వాల్యూ. మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ 5 పాసిబిలిటీస్ వచ్చాయి. మనకి ఎన్ని వాల్యూస్ వచ్చాయి? ఏకి 5 వాల్యూస్, బీకి 5 వాల్యూస్, అంటే 5 పాసిబిలిటీ పెయిర్స్ వచ్చాయి అన్నమాట మనకి. ఓకే, 6th క్వశ్చన్. సో ఇప్పుడు 6th క్వశ్చన్ తెలుసుకుందాము. ఇఫ్ 3p7q8 ఈజ్ డివిజిబుల్ బై 44, లిస్ట్ ఆల్ పాసిబుల్ పెయిర్స్ ఆఫ్ వాల్యూస్ ఫర్ p అండ్ q. సేమ్ మనం ముందర సమ్ చేసిన విధంగానే ఈ సమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే 44తో డివిజిబుల్ అవ్వాలి. అది నెంబర్ ఏంటి? 3. ఇది 6th ఆన్సర్ అనమాట. 3p7q8 ఇది 44తో డివిజిబుల్ అవ్వాలి. నేను 44ని 4 × 11 కింద రాసుకున్నాను. 4 11s 44 కదా, అంటే ఈ నెంబరు 4తోనూ డివిజిబుల్ అవ్వాలి, 11తోనూ డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు 44తో డివిజిబుల్ అయినట్టు. సో 4తో డివిజిబుల్ అవ్వాలంటే పాసిబిలిటీస్ ఏంటో చెక్ చేసుకుందాం. 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే 3p7q8 లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4 అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ చెక్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 0, 08, 18, 28, 38, 48, 58, 68, 78 అండ్ ఫైనల్లీ 98. సో ఇవన్నీ కూడా వీటితో డివిజిబుల్ అవుతాయో లేదో చెక్ చేసుకుందాం. ఓకే, 8 అనేది డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ది 0. 18 డివిజిబుల్ అవ్వదు కదా, 4th ఇది రాంగ్. సెకండ్ది 28 కూడా డివిజిబుల్ అవుతుంది. సో 2. 38 నో. 48 28 08 28 48 అవుతుందా? ఎస్. సో 4. 58 నో. 68 అవుతుంది. సో 6. 78 నో. 88 అవుతుంది కదా, ఎస్. 8. మళ్ళీ 98 అవ్వదు. సో మనకి ఆల్టర్నేటివ్ ఈవెన్ నెంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయి. సో ఇప్పుడు లాస్ట్ క్యూ అన్నది వాల్యూ. ఇది క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అనమాట. క్యూ ఈజ్ ఈక్వల్ టు 0, 2, 4, 6, 8 ఇవి ఏదో ఒకటి పెట్టుకుని మనం పీ వాల్యూ కనుక్కోవాలి. సో పీ వాల్యూ కనుక్కోవాలంటే ఇది డివిజిబుల్ బై 11 కూడా అవ్వాలి. నెంబర్ 11 డివిజిబుల్ అవ్వాలి అంటే 3p7q8. సో 11 డివిజిబుల్ అవ్వాలంటే వన్స్ ఇక్కడ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ ప్లస్ మైనస్ వేసుకున్నాం లాస్ట్ నుంచి. అప్పుడు 3 - p + 7 - q + 8. అప్పుడు ఎంత? 3 + 7 10, 10 + 8 18. 18 - p - q. ఈ q ప్లేస్లో వాల్యూ పెట్టుకుని మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. అది మనకి 11 రావాలి. 11 కానీ 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్ కానీ వస్తుంది. అలా చెక్ చేసి దాంట్లో ఉన్న పాసిబిలిటీ నెంబర్స్ చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ విషయం చెప్తాను.
ఇప్పుడు మనం నెక్స్ట్ 7th క్వశ్చన్లోకి వెళ్ళిపోతాము. ఫైండ్ 3 consecutive numbers such that the first number is a multiple of 2, the second number is a multiple of 3 and the third number is multiple of 4. Are there more such numbers? How often do they occur? ఇప్పుడు 7th ఆన్సర్ ఏంటంటే, ఒక నెంబర్ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2తో 2 మల్టిపుల్ అవ్వాలి, సెకండ్ నెంబర్ వచ్చేసి 3 మల్టిపుల్ అవ్వాలి, మల్టిపుల్ ఆఫ్ 3, థర్డ్ నెంబర్ వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 4. 2తో 3తో 4తో మల్టిపుల్ అవ్వాలి. అలా ఎన్ని రిపిటేషన్స్ తర్వాత సేమ్ ఇదే ఆర్డర్ వస్తుంది. సో మనం సీక్వెన్స్ చూద్దాము కాన్సిక్యూటివ్ నెంబర్స్కి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 ఇలా నెంబర్స్ తీసుకున్నాను. ఫస్ట్ది వచ్చేసి మనం చెప్పినట్టు 2, 3, 4 అన్నది 2 మల్టిపుల్ ఆఫ్ 2a కాబట్టి 3 మల్టిపుల్ ఆఫ్ 3, 4 మల్టిపుల్ ఆఫ్ 4 కనుక నెక్స్ట్ నెంబర్స్ ఎన్ని నెంబర్స్ తర్వాత వచ్చింది. సో 5, 6, 7 అవ్వదు, 8, 9, 10 అవ్వదు, ఎందుకంటే 8 2తో మల్టిపుల్ అవుతుంది, 9 3తో మల్టిపుల్ అవుతుంది, కానీ 10 4 యొక్క మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 11, 12, 13 కాదు, 14 2 మల్టిపుల్ కదా, మల్టిపుల్ ఆఫ్ 2 కదా, 15 కూడా మల్టిపుల్ ఆఫ్ 3, 16 మల్టిపుల్ ఆఫ్ 4. సో ఇది అయ్యింది. నెక్స్ట్ 17, 18, 19 కాదు, 20, 21, 22 నో, 23, 24, 25 కాదు, 26, 27, 28 26 2తో మల్టిపుల్ అవుతుంది కదా, 2 డివిజిబుల్ అవుతుంది కదా, 27 3, 28 4 ఎస్. ఇప్పుడు 2కి ఎంత కలిస్తే 14 వచ్చింది, 12 అంటే 2 + 12, 3 + 12, 4 + 12 అప్పుడు 14, 15, 16. సో నెక్స్ట్ది కూడా చెక్ చేద్దాం. అలాగా 14, 15, 16కి ఎంత కలిపితే 26, 27, 28 వచ్చాయి. సో అలాగే 14కి ఎంత కలిపితే వచ్చింది, 12, 12, 12 కలిపితే వచ్చింది. అంటే ఎన్ని రిపిటేషన్స్ తర్వాత ఎన్ని సీక్వెన్సెస్ తర్వాత వస్తుంది, 12 అనమాట. అంటే +12 చేస్తే సేమ్ మల్టిపుల్ ఆఫ్ 2, మల్టిపుల్ ఆఫ్ 3, మల్టిపుల్ ఆఫ్ 4 వస్తున్నాయి. సో ఎన్ని తర్వాత ఎవ్రీ నెంబర్ అంటే ప్రతి నెంబర్కి 12 అంటే వచ్చిన నెంబర్కి 12 యాడ్ చేస్తే అప్పుడు ఫస్ట్ 2తో మల్టిపుల్ అవుతుంది, 3తో మల్టిపుల్ అవుతుంది, 4తో మల్టిపుల్ అవుతుంది. సో ఎవ్రీ 12 రిపిటేషన్స్ అంటే 12 నెంబర్స్ తర్వాత అది మల్టిపుల్స్ వస్తున్నాయి అన్నమాట వీటికి సీక్వెన్స్. ఇప్పుడు 8th క్వశ్చన్ వచ్చేసి రైట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 36 బిట్వీన్ 45,000 and 47,000. షేర్ యువర్ అప్రోచ్ విత్ ద క్లాస్. సో మనకి ఎన్ని మల్టిపుల్స్ కావాలి, 5 మల్టిపుల్స్ కావాలి. ఇది 8th ఆన్సర్. ఎన్ని మల్టిపుల్స్, 5 మల్టిపుల్స్ కావాలి. 5 మల్టిపుల్స్ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 45,000. 45,000 36తో 36 మల్టిపుల్ అవుతుందా అవుదా చూడాలి. సో 45,000 36 అంటే 9 4s are 36. సో 4 అన్నది డివిజిబుల్ అవుతుంది కదా, ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉన్నాయి. 4 డివిజిబుల్ అవుతుంది. 4 + 5 9, 9తో కూడా ఇక్కడ 4తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది. సో 45,000 డివిజిబుల్ బై 36. ఇప్పుడు 5 మల్టిపుల్స్ కావాలి కనుక 45,000కి నేను 36 యాడ్ చేస్తున్నాను. 45,000 36. నెక్స్ట్ దానికి 36 యాడ్ చేస్తున్నాను. 45,072 దానికి 36 యాడ్ చేస్తున్నా.
45,108 ఇది ఒక మల్టిపుల్. నెక్స్ట్ ఇది ఒక మల్టిపుల్ సెకండ్, ఇది ఒక మల్టిపుల్ థర్డ్, ఇది ఇంకో మల్టిపుల్ ఫోర్త్, సేమ్ 36. సో 45,144 ఇది 5th మల్టిపుల్. ఇన్కేస్ మీకు ఇంకోటి కావాలనుకుంటే చేయండి. అదర్ దాన్ దట్ ఇంకా మీకు ఇంకా నెంబర్స్ కావాలి అనుకుంటే మీరు చెక్ చేయండి 36తో డివిజిబుల్ అవుతుందో అవదో. ఇంకా నెంబర్స్ కావాలనుకుంటే మీరు అలా చేసుకుంటూ వెళ్ళి నెంబర్స్ మిగతా కూడా కనుక్కోండి. సో ఇప్పుడు 45,108 ఈ నెంబర్స్ అన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 36 అవుతుంది. సో ఇప్పుడు 9th క్వశ్చన్, ద మిడిల్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ 5 consecutive even numbers is 5p. Express the other 4 numbers in sequence in terms of p. మిడిల్ నెంబర్ ఏంటి? మిడిల్ నెంబర్ అన్నది 5p అయింది. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2, 4, 6, 8, 10 ఈవెన్ నెంబర్స్. మిడిల్ది వచ్చేసి 5p అయింది. 5p అయితే బిఫోర్ది ఏమవుతుంది? 5p -2. దానికన్నా ముందుది 5p -4. ఇటైతే ప్లస్ అవుతుంది. 5p +2, 5p +4. సో 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటి? 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ 5p -4, 5p -2, 5p, 5p +2, 5p +4. ఇవి 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్, రైట్ ఏ 6-digit నెంబర్ దట్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 15 సచ్ దట్ వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6. అంటే ఇప్పుడు ఒక 6-digit నెంబర్ ఉంది. ఇది 10th ఆన్సర్. ఒక 6-digit నెంబర్ ఉంది అంటే డాష్ డాష్ 1 2 3 4 5 6 6-digit నెంబర్. అది 15తో డివిజిబుల్ అవ్వాలి. 15తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ నేను 15ని 3 × 5 కింద రాసుకున్నాను. 3 × 5. సో 3 × 5 అంటే ఫస్ట్ది ఏమవ్వాలి? 3తో డివిజిబుల్ అవ్వాలంటే అన్ని నెంబర్స్ ప్లస్ చేస్తే డివిజిబుల్ బై 3 అయితే 3 అవుతాయి. 5కి డివిజిబుల్ ఏంటి? 0 కానీ 5 కానీ ఉంటే లాస్ట్ నెంబర్ డివిజిబుల్ అవ్వాలి. కానీ ఇంకో క్వశ్చన్ ఉంది, రివర్స్ చేస్తే అది 6తో డివిజిబుల్ అవ్వాలి. కానీ 0 వెళ్ళాం కదా, 0 వేస్తే రివర్స్ అయితే 6 digits అవ్వదు, 5 digits అవుతుంది. అందుకని 5 లాస్ట్ నెంబర్ 5 వేసుకున్నాం. సో నేను మధ్యలో జీరోస్ వేసేసుకున్నాను. 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 5కి ఎంత కలిపితే 3తో డివిజిబుల్ అవుతుంది? 4. 5కి 4 కలిపితే 9 అవుతుంది. సో దీన్ని ఎంత ప్లస్ చేస్తే 9 అవుతుంది. 9 డివిజిబుల్ బై 3 కదా, అందుకని ఈ నెంబర్ 15తో డివిజిబుల్ అవుతుంది. అది దీన్ని రివర్స్ చేస్తే 5 0 0 0 0 4. రివర్స్ చేస్తే అది డివిజిబుల్ బై 6 అవ్వాలి. 6 అవ్వాలంటే ఆ నెంబర్ 2తోనూ డివిజిబుల్ అవ్వాలి, 3తోనూ డివిజిబుల్ అవ్వాలి. 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ నెంబర్ ఈవెన్ అయి ఉండాలి. సో లాస్ట్ నెంబర్ ఈవెనే కదా, సో 2తో డివిజిబుల్ అవుతుంది. 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్రెడీ ఇక్కడ మనం 3తో చేసాం కాబట్టి ఇక్కడ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే సో ద నెంబర్ ఈజ్ 4 0 0 0 5. ఇది నెంబర్, ఇది 6-digit నెంబర్. మీకు ఇంకా పాసిబిలిటీస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏది కావాలంటే అంటే ఇక్కడ ఏ నెంబర్స్ వేస్తే డివిజిబుల్ బై 3 5 అవుతుందో చెక్ చేసుకుని మీరు ఇంకా పాసిబిలిటీస్ చూడండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ, బాయ్.